ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నా. ఇదిగో ప్రభా, గడిచిన నెలలు, వారాలు, గడిచిన దినాలు కాచి కాపాడుతూ నాటి శుక్రవారం నుంచి నేడు శుక్రవారం వరకు మమ్మల్ని సురక్షితమైనటువంటి మా జీవితాలను నడిపిస్తూ మమ్మల్ని కాపాడుతూ ఇదిగో ఈ దినాన్ని మరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుకున్నటకు, మా యొక్క సమస్తమైనటువంటి సమస్యలను నీ దగ్గర నాయన చెప్పుకున్నటకు మీరు ఇచ్చినటువంటి అవకాశం వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. నాయన ఇదిగో ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో వాడి మధ్య నేను ఉంటానన్నావు. ఇద్దరు ముగ్గురికి బహుగా ఉన్నారు. ఎంతో ఆశతో వచ్చారు ప్రభా. నీ సువార్తను శుభవార్తలుగా వారి హృదయంలో భద్రపరుచుకుంటూ వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ దీవించండి. లైవ్లో చూస్తున్నటువంటి బిడ్డలు కూడా ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభా, చదవబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ధ్యాన భాగాలని వివరించి మా హృదయములకు అద్దెంప చేయమని ప్రార్థిస్తున్నాం. మాట్లాడింది మేము కాదు కానీ మీ యొక్క ఆదరణకర్తతో మమ్మల్ని నడిపించి మాకు ఆత్మీయ ఆహారంతో నింపమని యేసు పరిశుద్ధ నామంలో మరీ వేరుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచిది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి మనుషుడు కూడా బ్రతకాలని ఎంతో ఆశతో ఉంటాం. మనం భూమి మీద మన ముందు చనిపోతున్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం, కానీ మనమైతే ఇంకా బ్రతకాలని ఎంతో ఆశతో ఉంటాం. మన ఇంట్లో చనిపోతుంటారు, పైవారు చనిపోతుంటారు, బంధుమిత్రులు చనిపోతుంటారు. అదే మరణం మనకి సంభవిస్తుందని మనకు తెలిసినప్పటికీ కూడా మనం ఏ విధంగా కోరుకుంటామండి? బ్రతకాలనే కోరుకుంటాం. ఇక్కడ మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పినటువంటి మాటలు చాలా విలువైనటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు మనం చదువుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు? నా కుమారుడా, నా ఉపదేశము మరొకము. ఉపదేశం అంటే ఏంటి? దేవుని యొక్క సారము కలిగినటువంటి మాటలు. ఈ మాటలు మర్చిపోవద్దు. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను. దేవునికి స్తోత్రం. ప్రతి మనిషికి కూడా బ్రతకాలని ఆశ కలిగినటువంటి వారు పూర్ణ హృదయంతో, ఆత్మతో, శక్తితో దేవుని యొక్క సారము కలిగినటువంటి మాటలు వినాలి. వినేటప్పుడు అవి దేనికి నడిపిస్తున్నాయండి? దీర్ఘాయువులకు నడిపిస్తున్నాయి. ఎంత అద్భుతమైనటువంటి విషయం! దీర్ఘాయువునకు నడిపిస్తున్నాయి. చాలా మంది పొందుకోలేకపోతున్నాం. సుఖ శాంతులతో, సుఖము శాంతి ఆ మాటలలో ఉందని ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను వివరిస్తున్నాడు. చాలా మంది లోక సంబంధమైనటువంటి సంతోషాలు, లోక సంబంధమైనటువంటి సరదాలు, లోక సంబంధమైనటువంటి ఏవేవో శరీర కోరికలు, సంతోషం ఉందని పరిగెడుతూ ఉంటాం. సంతోషం ఎక్కడ దొరుకుతుందని పరిగెడుతూ ఉంటారు. సంపాదనలో సంతోషం ఉందా? లేకుంటే ఏదో కార్యక్రమములు, కృత్రిమమైనటువంటి కార్యక్రమములు చేయట్లో సంతోషం ఉందా? లేకుంటే ఇంకా రకరకాలైనటువంటి వాటి కొరకు సంతోషమును మనకు కావాలని పరిగెడుతూ ఉంటాం. కానీ ఇక్కడ జ్ఞాని చెప్తున్నాడు, దేవుని యొక్క స్థారము వెలిగినటువంటి మాటలను ఉంటే నీకవి దీర్ఘాయువును సుఖశాంతములతో సంతోషమును కలుగు చేయను. అటువంటి అవకాశములు ఎంతమంది విడిచిపెట్టుకుంటున్నారండి? ప్రియమైనటువంటి కోండపల్లి గ్రామ కాపురస్తులారా, వినండి. మన స్వార్థమైనటువంటి, మన యొక్క స్వలాపేక్షమైనటువంటి ఆశలు తీర్చుకోవటానికి పరిగెత్తున్నటువంటి వారులారా, వినండి. దేవుని మాటలలో సంతోషం ఉంది, దేవుని మాటలలో సుఖం ఉంది, దేవుని మాటలలో దీర్ఘాయువు ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అటువంటి దీర్ఘాయువును ప్రతి మనిషి కూడా బ్రతకాలని మంచి తిండి తినేసి బతికేస్తాను, లేకుంటే మంచి పచ్చిం చేసుకొని బతికేస్తాను, మంచి మందులతో బతికేస్తాను, మంచి దీనితో బతికేస్తాను అని పరిగెడుతూ ఉంటాడు. కానీ ఎక్కడ ఏమవుతామో మనకే తెలియదు. కానీ దేవుని మాటలలో ఎంతో అద్భుతమైనటువంటి ఉన్నాయి. దేవుని సన్నిధానంలో ఏమున్నాయి? చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదములు ఉన్నాయి. 96వ కీర్తన 6వ మాటలో మనం చూసినట్లయితే, 96వ కీర్తన 6వ మాటలో మనం చూసినట్లయితే దేవుని సన్నిధానంలో ఏముందో? ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నది. దేవునికి స్తోత్రం.
ఘనత ప్రభావము ఆయన సన్నిధిలో ఉన్నది, బలము సౌందర్యము కూడా ఆయన సన్నిధిలో ఉంది. ఇటువంటి అవకాశాలు మనం పోగొట్టుకుంటున్నామా లేదా? చాలా మంది ఏం చేస్తున్నాం, పోగొట్టుకుంటున్నాం. అంటే ఇక్కడ మీరు వచ్చినటువంటి వారిని నేను అంటం లేదు, చాలా మంది వినలేకపోతున్నారు. చెప్పటం దేవుని యొక్క ఆ ఉద్దేశం. పలికిస్తున్నారు, ఆయన చక్కని మాటలు పలికిస్తున్నారు. పలికించినటువంటి మాటలు చెబుతున్నటువంటి వారికి, వింటున్నటువంటి వారికి హృదయంలో చొచ్చుకోవాలి. లేకుంటే మాత్రం గాయాలు వస్తాయి, మనకి గాయాలు వస్తాయి, భయంకరమైనటువంటి గాయాలు. ఆ గాయాలతో కృషించి నశించిపోయి నరకానికి వెళ్ళిన బదులు ఈ యొక్క సారము కలిగినటువంటి మాటలతో, దీర్ఘాయువు కలిగినటువంటి మాటలతో, బలము కలిగినటువంటి మాటలతో, సౌందర్యము కలిగినటువంటి మాటలతో మనము విస్తరించి దేవునికి మహిమకరముగా జీవించడం ఎంతో మనకు శ్రేష్టకరము. కనుక ఇక్కడ చెబుతున్నటువంటి మాటలు చాలా అద్భుతమైనటువంటి మాటలు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా ఈ వాక్యం అంతా నేను చెప్పానంటే చాలా సమయం అయిపోద్ది. కనుక క్లుప్తంగా నేను చెప్తున్నాను. చూడండి, ఇక్కడ 8వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు ఆ మాటలు వింటే అప్పుడు మీ దేహములకు ఆరోగ్యము, మీ ఎముకలకు సత్తువు కలుగును. దేవునికి స్తోత్రం. మీకు ఆరోగ్యము, మీ ఎముకలకు సత్తువు, సంతోషము, శాంతి, దీర్ఘాయువు కాక దేవుని యొక్క సారము కలిగినటువంటి మాటల్లో ఇవన్నీ కూడా కేంద్రీకృతమై ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లుప్తమై ఉన్నాయి. అటువంటి మాటలను మనం హృదయంలో భద్రపరుచుకుంటే ఎంతో అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఆదరణ పొందుకుంటాం. పరమ వైద్యుడు ఆయన, పరమ దేవుడు. పరమ అంటే మరి దానిని మించినటువంటి వారు ఎవరు కూడా లేరు. పరలోకానికి అధికారి అయినటువంటి మన దేవుడు అటువంటి విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కనుకనే ఈ సామెతలు 4:4 వచనంలో ఎప్పుడు కూడా మనం చదువుకుంటాం. ఆయన నాకు బోధించుతూ నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. దేవునికి స్తోత్రం. నీ హృదయమును నా మాటలతో పట్టుదలతో ఈ మాటలు మీ హృదయమునకు అర్థమవును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవజనులు అహోరాత్రులు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి మనకు చెబుతున్నటువంటి మాటలు ఎంతో అద్భుతమైనటువంటివి. పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టి చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే అందరికీ కూడా దీర్ఘాయువు కావాలి, సంతోషం కావాలి, ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి అని మీరు నేర్చుకోండి అని చెప్తే కొంతమంది పొందుకుంటున్నారు, కొంతమంది చాలా మంది పొందుకోలేకపోతున్నారు, కొంతమంది మాత్రమే పొందుకుంటున్నారు. ఈ ప్రజలు ఎప్పుడు తెలిసండి దేవునికి తెలిసొస్తారు? ధ్యాన భాగంలోకి వెళదాం. ఇక్కడ కొద్ది కష్టమైనటువంటి కఠినమైనటువంటి మాటలు పాప చదివారు కానీ ఇది నాకే 4 తిరగనటువంటి మాటలు ఇవి. ఇక్కడ మనం చూసినట్లయితే, కాబట్టి ఇశ్రాయేలీలు, కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరజ్జీయులు, హివ్వీయులు, ఏలూసీయులు జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుతూ వచ్చింది. గమనించారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? ఇక్కడ ఇశ్రాయేలీలు అంటే ఎవరు? దేవుని ప్రజలు లోకంలో కలిసిపోయారు. లోకంలో కలిసిపోయి దేవుని మాటలు వినలేనిటువంటి వారి దగ్గర స్నేహితులు చేసి బంధత్వాలు కుదుర్చుకున్నారు. వారి బిడ్డలను వీరికిస్తున్నారు, వీరి బిడ్డలను వారికి ఇస్తున్నారు. మంచిదే, ఇవ్వద్దనిలే. కానీ దేవుని నిర్లక్ష్యం చేసినటువంటి జనంతో స్నేహం చేసినటువంటి విధంగా ఇక్కడ చూసినట్లయితే, తర్వాత అట్లు దేవుని ప్రజలు యెహోవా సన్నిధిని దోషులై తన దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతా స్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద నుండగా ఆయన ఆల్రెడీ 4 తిరగాలి ఇక్కడ మనకి. ఆరాయముల యొక్క రాజైన హోసన్రిషాయుకు
చేతులకు అక్కడ రాజు కూసన్ స్థాయితో అది నాకే 4 తిరగదనుకోండి. ఆ రోజుల్లో ఆ పేర్లు అలాగ పెట్టుకునేవారు. కూసన్ స్థాయితేమో అనే రాజుకు విరోధమైనటువంటి రాజుకు వీళ్ళని దాసులుగా అప్పచెప్పడం జరిగింది. అంటే దేవుని ప్రజలు కానిటువంటి వారితో స్నేహం చేసినటువంటి విధముగా దేవునికి మహిమ లేనటువంటి రాజులకు వీరిని బానిసలుగా అప్పచెప్పడము జరిగింది. వారిని అన్నివేశను అని ఉంటుంది. ఇశ్రాయేలీయులు 8 సంవత్సరములు కూసన్ స్థాయి మనకు దాసులుగా నిండిరి. ఆ రాజుకి ఎన్ని సంవత్సరాలు దాసులుగా ఉన్నారమ్మా? 8 సంవత్సరాలు దాసులుగా ఉన్నారు. దాసులుగా ఉండేటప్పుడు ఆ దేవుని ప్రజలు యెహోవాకు మొర్ర పెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనుజు యొక్క కుమారుడు ఒత్నీయేలును రక్షకులుగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించను. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు కనికరము కలిగిన దేవుడు, మంచి ప్రేమ కలిగినటువంటి దేవుడు. అటువంటి దేవుడు మరి విడిచిపెట్టి నానా విధములైనటువంటి దేవుని ప్రజలు అడ్డుగా తిరిగినటువంటి విధానమును బట్టి వారికి విరోధము కలిగినటువంటి ఒక అన్య రాజు అయినటువంటి మరి ఆ ఏం పేరు అనుకున్నాం మనం? కూషిండ్ర స్థాయికి రాజు ఆయనకి అప్పచెప్పాడు. ఆయనకు అప్పచెప్పేటప్పుడు వీళ్ళు ఎన్ని సంవత్సరములు ఆయన బానిసగా తీసుకున్నాడు? 8 సంవత్సరాలు. వెరీ గుడ్, అందరికి గుర్తుంది. ఎన్ని సంవత్సరాలమ్మా? 8 సంవత్సరములు బానిసలుగా చేసుకున్న మహా కష్టాలు పెట్టాడు. మహా కష్టాలు పెట్టడమే కాక వాళ్ళు దేవుని విడిచిపెట్టినటువంటి జనులు గనక అపవిత్రాత్మతో గొప్ప బాధలకు గురైపోయారు. గొప్ప బాధలకు గురైపోయిన తర్వాత అప్పుడు ఎవరు గుర్తుకొచ్చారు? దేవుడు గుర్తుకొచ్చారు. దేవునికి మొడబెట్టారు. మొరబెట్టినటువంటి విధానమును బట్టి వారికి కాలేబు తమ్ముడైనటువంటి కనుజు అనే మరి వ్యక్తిని ఏం చేసింది? ఆ తమ్ముడు కాలేబు తమ్ముడైనటువంటి ఆ కనుజు కుమారుడైనటువంటి ఒత్నీయేలు అనే న్యాయాధిపతిగా ఆయన నిర్మించాడు. ఒత్నీయేలును వారి కొరకు ఏర్పాటు చేశాడు రక్షించుటకు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ రోజుల్లో కూడా మన జీవితాల్లో కూడా దేవునికి అప్పచెప్పుకుంటాం, మరలా కాలు జారుతుంది. కాలు జారేటప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? మనం ప్రార్థన చేస్తాం. అవునా కదా? ప్రార్థన చేస్తాం. అప్పుడు బాబురావు ప్రార్థన చేయి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఎవరో వచ్చినటువంటి వాళ్ళని ప్రార్థన చేయి అంటారు. ఎప్పుడు మనం బాధలో పడిపోయేటప్పుడు దేవుడు మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారి యొక్క బాధను తెలుసుకొని ఆయన ఏం చేస్తాడు? కనికరిస్తాడు. కనికరించి కాపాడుతాడు. కాపాడిన తర్వాత మరలా ఏం చేస్తాం? మళ్ళీ పాపంలో పడిపోతాం. అలాగా ఎన్నిసార్లు పాపంలో పడినా దేవుడు చివరికి ఒప్పుకోడు. చివరికి నీ కాలు జారి ఏమవుతావు? మొత్తము కూడా దగ్న నాశనమైపోతాం. గనుక ఇక్కడ ఈ ప్రజలు దేవునికి లోబడక దేవునికి మరి అద్భుతమైనటువంటి ఆ ప్రేమను పొందుకోలేక కష్టాలు తెచ్చుకున్నారు, బాధలు తెచ్చుకున్నారు, ఎన్నో బాధలు తెచ్చుకున్నారు. ఆ బాధల్లో హింసలను భరించలేక చివరికి ఏం చేశారంటే దేవునికి మొరపెట్టగలిగారు. ఎవరు ఉన్నారు? వారికి దేవుడు లేరు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే ఏలుబడి మొట్టమొదటగా ప్రప్రథముగా దేవుని ప్రజలను కాపాడినటువంటి వారు ఎవరండి? మోషే తర్వాత తెలీదా? మోషే తర్వాత ఎవరు చేయమ్మా? యెహోషువ. అయ్యో, యెహోషువ నడిపించిన తర్వాత ప్రప్రథముగా కాపాడడానికి ఈ యొక్క ఒత్నీయేలు అని ఇక్కడ ఆయనను ఏర్పాటు చేశాడు దేవుడు. ప్రప్రథముగా న్యాయాధిపతిగా ఒత్నీయేలు మరి దేవుని ప్రజలను కాపాడడానికి ముందుకొచ్చి ఆ రాజుని ఏం చేశాడు? వాడించి ఆ రాజుకి మరి వ్యతిరేకముగా వెళ్ళి దేవుని ప్రజలందరినీ కూడా కాపాడాడు. దేవునికి స్తోత్రం. కాపాడిన తర్వాత మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని ప్రజలు చెబుతూనే ఉన్నారు. అనేక మంది న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేస్తూనే ఉన్నాడు. ప్రప్రథముగా ఎవరు అనుకున్నాం? న్యాయాధిపతి మోషే తర్వాత యెహోషువ తర్వాత ఒత్నీయేలు తర్వాత ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం చూస్తే అనేక మంది
అనేక మంది న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్ని న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నా వారి గుణాలు, వారి తత్వాలు సరైనటువంటి మార్గాలలో నడుచుకోలేదు. చాలా మంది నరకానికి బాధ్యులయ్యారు. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని, దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని పొందుకోలేక మరి పాడైపోయిన నరకానికి వెళ్ళినటువంటి వారు కొన్ని వేల మంది ఉన్నారు. దేవుని మాటలు విని బాగుపడినటువంటి వారు కొన్ని వందల మంది కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం వింటున్నటువంటి దేవుని మాటల్ని మన హృదయంలో భద్రపరుచుకొని మన జీవితాలను దేవునికి అప్పచెప్పుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కానీ మనము అన్ని కలిగి ఉన్న దేవుడిని మరిచి లోకాన్ని పట్టుకుంటా ఉంటాం. అన్ని కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి మరిచి లోకాన్ని పట్టుకుంటాం. గనుక దేవుడైనటువంటి యెహోవాను అన్ని కలిగినటువంటి వారు మర్చిపోతూ ఉంటారు. మర్చిపోయి అనేకమైనటువంటి బాధల్లో పడుతుంటారు. ఇక్కడ దేవుని ప్రజలకు ఆ బాధ భయంకరంగా వచ్చింది. భయంకరంగా వచ్చేటప్పుడు ఒత్తిడిని ప్రప్రథమంగా ఆయన న్యాయాధిపతిగా, తర్వాత న్యాయాధిపతులు చాలా మంది ఇచ్చారు. చాలా మంది న్యాయాధిపతులుగా చివరి న్యాయాధిపతి ఎవరో తెలుసండి? చివరి న్యాయాధిపతి సమూయేలు. ఎవరది? సమూయేలు తర్వాత ఎవరు పరిపాలించారో తెలుసా? రాజులు. మొదటి రాజు ఎవరు అని మనము అనుకుంటే సౌలు. వెరీ గుడ్. సౌలు తర్వాత రాజుల కాలంలో వాళ్ళు కూడా తొట్టిల్లే వారు ఎన్నో ఆపదల నుంచి దేవుడు రక్షిస్తూనే ఉండేవారు. ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తూ ఉంటారో వారిని ఒక న్యాయాధిపతిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ లోకంలో ఈ రోజుల్లో కూడా మరి న్యాయాధిపతులు అనేక మంది మనకు కనబడుతూ ఉంటారు. చాలా మంది మరి లోక సంబంధమైనటువంటి న్యాయాధిపతులు ఉంటారు. కొంతమంది సరి వెళ్తారు, కొంతమంది మోసం చేసి మోసపోతూ ఉంటారు. కనుక ఇలాగా నడుస్తూనే ఉంది. చివరికి మరి దేవుడే ఈ లోకానికి వచ్చి ఆయన న్యాయాధిపతిగా అందరినీ కూడా హెచ్చరించి ఆయన జీవితాన్ని సమర్పించాడు మనకు. అది మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎన్నిసార్లు ఆయన ఓర్చుకుంటూ ఎంతమందినో న్యాయాధిపతులుగా ఏర్పాటు చేసుకుంటూ, కొంతమంది న్యాయాధిపతులు తొట్టిల్లి వాళ్ళు నరకానికి వెళ్ళిపోయారు. కొంతమంది న్యాయాధిపతులు దేవునికి అంగీకారంగా ఉండి పరలోకంలో ప్రవేశించారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజుల్లో దేవుని మాటలు వింటున్నటువంటి మనము కూడా ఎంతమంది దేవుని యొక్క మాటలను వింటూ దీర్ఘాయువుని సంపాదించుకుంటున్నారు, ఎంతమంది ఘనతా ప్రభావమును సంపాదించుకుంటున్నారు, ఎంతమంది దేవుని దగ్గర సంతోషం ఉందని సంపాదించుకుంటున్నారు. లేదు, లోకంలో సంతోషం లేదు. చాలా మంది ఎంతో లోకంలో సంతోషం ఉంది, డబ్బులో సంతోషం ఉందని మోసములు చేస్తూ ఉంటారు. ప్రియులారా గమనించండి, ఒక మాట నేను చెప్తాను. పూర్వం నా చిన్నతనంలో విపరీతమైనటువంటి దొంగలు, వారికి కడుపు నిండాలి, సంతోషం కావాలి అంటే ఏం చేసేవాళ్ళండి? దొంగలు పీకలు తీసేసేవాళ్ళు, కోసేసేవాళ్ళు. ఎంత బంగారం అంటే అంత బంగారం పట్టిపోయేవాళ్ళు. బ్యాంకులు కొట్టేసినటువంటి వారు ఇప్పటికీ కూడా ఉన్నారు. అయినా సరే వాళ్ళకి శాంతి సంతోషం ఉందా? లేదు. దొరికారంటే గురి, లేదంటే ఏదో ఖర్చుతో, లేదంటే తుపాకీ దెబ్బ, ఎలాగైనా చనిపోతూ ఉంటారు. ఈ రోజుల్లో చాలా మంది అటువంటి వారు తయారయ్యి పాడైపోతున్నారు. గనుక లోకములో ఉన్న వాటిని మనము నమ్మకూడదు. గనుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ కూషన్ రిస్రాయితు అనే రాజు ఎంతో భయంకరమైనటువంటి బాధలు పెట్టారు. ఈ రోజుల్లో కూడా ఆ కూషన్ రిస్రాయితు కాదు, కానీ మనకు బాధలు పెట్టినటువంటి వారు ఎవరో తెలుసండి? సాతానుడు. జ్వరాలు, వ్యాధులు, జబ్బులు, ఎన్నో బాధలు మనకు వస్తూ ఉంటాయి దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి మూలంగా. ఎంతమంది అటువంటి బాధలు పడుతున్నాం. దేవుని కలిగి ఉన్నటువంటి వారు బాధలు పడతారు, కానీ వారు తప్పించుకుంటారు, దేవుడు తప్పిస్తూ ఉంటాడు. కనుక మనము దేవుని కలిగి ఉండడము ఎంతో శ్రేష్టమైనటువంటి విషయమని మీకు మనవి చేస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి మనం చూసినట్లయితే నిజముగా దేవునికి మొర్ర పెట్టిన వారికి దేవుడు సహాయం చేయక మానడు. కీర్తనలు 145:18 వచనములు చూస్తే దేవునికి నిజముగా మొర్రపెట్టినటువంటి వారిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టినటువంటి దేవుడు కాదు. మరి సామెతలు 15:11 చూస్తే పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి, పాపాత్ములు, దుర్మార్గులు, నీతిమంతులు దేవునికి కనబడుతూనే ఉంటారు. నరుల హృదయములు మరీ తేటగా ఆయనకు కనబడును కదా అని అక్కడ చెప్తుంది. నరుల హృదయాలు, ఎవరి హృదయాలు ఎలా ఉన్నాయో, ఎవరి మనసులు ఎలా ఉన్నాయో నామకార్థ
దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఉన్నారు, సంపూర్ణమైనటువంటి హృదయంతో దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఉన్నారు. ఈ రెండు రకాల మనకి ఎవరు ఎక్కువ కావాలి? మనకి సంపూర్ణమైనటువంటి దేవుని నమ్మినటువంటి బిడ్డలతో మనము స్నేహం చేయాలి. కానీ మనం ఎప్పుడు కూడా అరనమ్మకాలతో మనం ఎప్పుడు ఉండకూడదు, ఎప్పుడు కూడా నామకార్థమైనటువంటి నమ్మకాలతో మనము జీవించకూడదు. అందుకే జ్ఞాని చెప్తున్నాడు సామెతల 16:6లో, కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగను. దేవునికి స్తోత్రం. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. దేవుని దగ్గర ఏముండాలంటే ప్రప్రథముగా భయభక్తులు ఉండాలి. అందరూ చెప్పండి, ఏంటి ఉండాలి దేవుని దగ్గర? భయభక్తులు. యవనులకైనా పెద్దలకైనా చిన్నలకైనా భయభక్తులు. చాలా మంది లేదండి, భయభక్తులు లేవు. భయభక్తులు లేవు, నామకార్థముగా వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. అవునా కాదా? వాళ్ళ కోరికలు తీర్పుకోవాలి. ఇది చూసారా? నామకార్థముగా వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు, వాళ్ళ కోరికలు దేవుడు తీర్చేయాలి. ఎలా తీరుస్తాడండి? సంవత్సరాల కొద్ది కనిపెడతా ఉంటాడు దేవుడు. నీ పూర్ణ హృదయమును, నీ పూర్ణ ఆత్మను, నీ పూర్ణ బలమును దేవునికి సమర్పించేటప్పుడు దేవుడు ఎప్పుడు కూడా నీకు లోటు చేయడు. కానీ దేవుని కొరకు కనిపెట్టాలి, దేవుని కొరకు కనిపెట్టాలి. అలా కనిపెట్టుకుంటా భక్తితో ఉన్నటువంటి వారు అనేక మంది మనలో లేరా? ఉన్నారు. వారిని చూసి మనం నేర్చుకోకూడదు. కానీ మనకు కలిగిన ఇక్కడ అబ్రహాం ఉన్నాడంటే, ఇస్సాకు, యాకోబులు దేవుడు ఎటువంటి వాడో తెలిసింది వాడిని. వారు అలాగా వారి యొక్క ఆత్మలను త్యాగాలు చేశారు, విశ్వాసంతో త్యాగాలు చేశారు. వారికి బిడ్డలు లేకపోయినా మాకు బిడ్డలు దేవుడు ఇస్తాడు, ఇవ్వకపోయినా పర్వాలేదని దేవుళ్ళు నిలిచారు కనుక దేవుడు వారికి బిడ్డలు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఇసుక రేణువుల వల్ల ఇచ్చాడు. అదే విధంగా దేవుని కొరకు మనం కనిపెట్టడం ఎంతో శ్రేష్టం. ఇక్కడ మనం చూసినట్లయితే మరి సామెతలు 16-17 వచనంలో చూసినట్లయితే, చెడుతనం విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. దేవునికి స్తోత్రం. మరి సొంత బుద్ధితో సొంత ప్రయత్నాలు పనికిరావు. మనమే తెలివితేటలని మాయ గుణములు, మాయ చేష్టాలు, మాయ నడకలు నడిచినటువంటి వారికి దేవుడు ఎప్పుడు కూడా కాపాడు. నీకు ప్రస్తుతం కొనసాగుతుంది. మాయ నడకలు, మాయ స్వతంత్రాలు, మాయ కుట్రలు చేసినటువంటి వారికి నెరవేరితే ఒక్కసారి మనకు నెత్తి మీద గుద్దితే ఎక్కడికి వెళ్తాం? పాతాళానికి వెళ్తాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వారందరినీ కూడా గర్వ హృదయులు అంటారు. ఏమంటారు? గర్వ హృదయులు. కనుక సామెతలు 16-18 చూస్తే, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకరమైన మనస్సు నడుచును. అదే సామెతలు 15:33లో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనం, ఘనతకు ముందు వినయముండును. అక్కడ ఉంటుంది. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగంలో ఏమాత్రము కనిపించలేదు కనుక వారిని మరి భయంకరమైనటువంటి ఆ రాజుకి అప్పజెప్పడం జరిగింది. అప్పజెప్పినటువంటి విధానమును బట్టి వారందరూ కూడా ఆ యొక్క మరి దేవుని యొక్క భయభక్తులలో జీవించారు. న్యాయాధిపతి ఎవరు అనుకున్నాం మనం? ఒత్నియేలు. మొదట న్యాయాధిపతి ఎవరు? ఒత్నియేలు. ఒత్నియేలు ఎవరు తెలక? గాలేబు తమ్ముడైనటువంటి కనుజు కుమారుడు. కాలేబు అంటే చాలాసార్లు విన్నారు కదా. కాలేబు ఎవరు అంటే దేవుని దగ్గర భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని దగ్గర భయభక్తులు కలిగినటువంటి వాడు గనక యెహోషువకు కుడి భుజము కాలేబు. అక్కడ ప్రజలందరూ కూడా కొన్ని లక్షల మంది, 25 లక్షల మందికి కానా దేశమునకు చేరగలిగినటువంటి వారు ఇద్దరంటే ఇద్దరు కాదు, వాళ్ళందరూ కూడా 6 లక్షల్లో పిల్లలు మొదలు వాళ్ళందరూ కూడా చనిపోయారు. కానీ వారి పిల్లల్ని చేర్చినటువంటి వారు యెహోషువ, కాలేబు. ఆ కాలేబు తమ్ముడు పేరు ఏం పేరు అన్నాం మనం? కనుజు. బాబు ఎప్పుడైనా సరే ఇది మామూలు పీజీలో అడుగుతారు, నేను చెప్పిన మాటలు అడుగుతుంటారు, మీరు చెప్పలేకపోతుంటారు. కానీ జ్ఞాపకం ఉంచుకోవాలా. కాలేబు తమ్ముడు కనుజు. చెప్పడానికి ఇష్టపడకలా ఉంటారు కొంతమంది, చెప్పితే అవి హృదయాల్లో నాటుకుంటాయి. కాలేబు తమ్ముడు కనుజు కుమారుడు ఒత్నియేలు. మొదట న్యాయాధిపతి ఎవరంటే మనం ఎవరు చెప్పాలా? ఒత్నియేలు ద్వారా ఆ ప్రజలను దేవుడు రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో కూడా మనము దైవ సేవకుల ద్వారా మనం రక్షించడానికి దేవుడు అనేకమైనటువంటి చెప్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ 145 కీర్తన 9వ వచనంలో చూస్తే, యెహోవా అందరికీ ఉపకారి,
ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది. 2 తలంపులు ఇక్కడ పనికిరావు. ఇక్కడ 2 తలంపులు ఉన్నటువంటి వారు చాలా మంది జీవిస్తున్నారు. 2 తలంపులు ఉంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి మరి మనకు ఏర్పడుతుంది. ఏది తెలుసండి? 2 తలంపులు ఉన్నటువంటి వారికి ఏది వెంటాడుతుందో తెలుసా? సత్యం కాదు, దుష్టత్వం. ఏమి వెంటాడుతుంది? దుష్టత్వం. దుష్టత్వానికి బహుమానం ఏంటో తెలుసండి? నరకం కదా. దుష్టత్వానికి ఏంటి బహుమానము? నరకం. ఒక తండ్రి ఉన్నాడు, రైతు కుమారుడు ఏం చేశాడో తెలుసండి? తొందరగా ప్యాంటు షర్ట్ వేసుకొని బయటకు వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దినాల తర్వాత ఆయన ఇంటిలో నుంచి ఒక పురుషునిగా వెళ్ళినటువంటి వాడు మీరేటనుకోండి, ఆ తిరిగి వచ్చేటప్పుడు ఒక స్త్రీగా వచ్చాడంట. ఎలా వచ్చాడు? ఒక స్త్రీగా. 2 మనసులు. వెళ్ళాడు, ఇటు పురుషుడిగా వెళ్ళాడు ప్యాంట్ షర్ట్ వేసుకొని, తిరిగి వచ్చేటప్పుడు ఒక స్త్రీగా వచ్చాడట. లోకం చెరిపేసింది ఆయన. లోకం చెరిపేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజుల్లో 2 రకాలు కలిగినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ 2 మనసులు కలిగినటువంటి వారికి ప్రాయశ్చిత్తం ఉంటారు. ఆ ప్రాయశ్చిత్తాన్ని మనము తప్పించుకోలేము. ఇక్కడ మనం చూసినట్లయితే అద్భుతమైనటువంటి ఈ యొక్క వెళ్ళి మగవీరుడిగా వెళ్ళి నపుంసకుడిగా తిరిగి వచ్చాడు. ఒక స్త్రీగాను. ఇలాగా ప్రపంచంలో ఎంత జరగలేదు చెప్పండి? చాలా వరకు జరుగుతుంది. నేను చూశాను, మీరు చూశారో లేదో తెలియదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్త 19వ వచనం 12వ వచనంలో చూసినట్లయితే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే మౌతులు గారు ఏంటి? తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా మారినటువంటి వారు కూడా కలరు. పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకులుగా కూడా ఉన్నటువంటి వారు కలరు. గమనించారా? మొదటిదైతే తల్లి గర్భము నుంచి కూడా నపుంసకులు అంటే ఆడతనము కలిగినటువంటి వారుగా స్పష్టంగా చెప్తున్నాను. కలిగినటువంటి వారు, పుట్టినటువంటి వారు కూడా కలరు కదా. చాలా మందిని చూస్తున్నాం కదా పురుషులు. తర్వాత మనుషుల వలన నపుంసకులు, మనుషులు చేసినటువంటి అక్రమము వలన అలర్తనముగా పుట్టినటువంటి వారు కూడా ఉన్నారు. కొందరు దైవత్వానికి లోబడి నపుంసకులుగా ఉంటారు. నపుంసకులు అంటే భార్య ఉండదు, ఎవరు ఉండరు, వాళ్ళు ప్రవక్తలుగా జీవిస్తారు. దేవునికి స్తోత్రం. ఇటువంటి వారు కూడా ఉన్నారు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డల లోకము అనేక విధములుగా మనుషులను మారుస్తూ ఉంటారు. మార్చినటువంటి విధానం బట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రియులారా గమనించండి, స్త్రీలు కూడా పురుషులుగా మారినటువంటి వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది నేను వింటూ ఉంటారు. తర్వాత పురుషులు స్త్రీ తత్వాన్ని కలిగినటువంటి వారు ఉన్నారు. లోకం మార్చేస్తూ ఉంటారు. మనుషుల యొక్క ప్రభావం కలిగి అనేకమైనటువంటి బాధలు మనము అనుభవిస్తూ ఉంటాం. కనుక దేవునికి మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మహిమకరముగా ఉండాలి. సామెతలు 2:13-14 చూస్తే, అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని యథార్థ మార్గములను విడిచి, చీకటి త్రోవలంటే పాపపు జీవితాలు, యథార్థమైనటువంటి మార్గాలను విడిచి పెట్టుదురు, కీడు చేయి సంతోషించుదురు. ఏం చేయడానికి సంతోషిస్తారండి? అలాంటి వారు పాపము చేయటానికి సంతోషించెదరు. అతి మూర్ఖులు ప్రవర్తన యందు సంతోషిస్తారు. నాకంటే పెద్ద తెలివైన వాళ్ళు లేరు అని సంతోషిస్తారు. కానీ అందరూ ఉల్లసిస్తారు, కానీ దానికి ప్రతిఫలము మూలులు అందుకుంటారు. అదే సామెతలు 1:32లో చూస్తే, జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమగుదురు. బుద్ధిహీనులు క్షేమం ఉంది, మాకు పర్వాలేదు, మేము ఎల్లగిలిచినా పర్వాలేదు, ఎంత మోసాలు చేసినా పర్వాలేదు, ఎన్ని కుట్రలు చేసినా పర్వాలేదు అనేసి వాళ్ళు ఏమైపోతారండి? అందరు చెప్పండి, నిర్మూలమగుదురు. ఏమవుతారు? నిర్మూలమగుదురు. గనుక చివరి మాట మనం చూసినట్లయితే అదే అధ్యాయం 38వ వచనంలో, నా ఉపదేశమును అంగీకరించేవాడు, నా ఉపదేశం అంటే దేవుని యొక్క సారము కలిగినటువంటి మాటలు వినగలిగినటువంటి వారు సురక్షితముగా నివసించును. దేవునికి స్తోత్రం.
వారు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండరు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ మనం ఈ న్యాయాధిపతులు మూడవ అధ్యాయంలో 10వ వచనములు చూస్తే, యెహోవా ఆత్మ అంటే ఒత్నియేలు అతని మీదకి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా, యెహోవా ఆరమ్మన హారాయిము రాజైన కూసిండ్రి స్థాయితము అతని చేతికి అప్పగించెను. ఆ రాజునే అతనికి అప్పచెప్పాడు. ఎవరికి? ఒత్నియేలుకి అప్పచెప్పాను. అతడు కూసిండ్రి స్థాయితము జయించెను అంటే ఆ రాజుని జయించాడు. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మదిగా నిండెను. అటు తర్వాత కనజు కుమారుడైన ఒత్నియేలు మృతి నొందెను. న్యాయాధిపతి అయినటువంటి ఒత్నియేలు మృతి నొందెను. ప్రియులారా, మరి దేవునికి ఎప్పుడు నిజముగా మనం మొరపెడతామో దేవుడు కొన్ని సంవత్సరములు కాదు, మన జీవితాంతరము కూడా మనకు సుఖశాంతులతో మనం జీవించాలంటే దేవునికి మొరపెట్టడము చాలా అవసరమైనటువంటి విషయం. చాలా మంది ఇటువంటి రీతిగా మొరపెడుతూ మళ్ళీ లోకంలో పడిపోతుంటారు. చిత్రహింసలకు పడిపోతుంటారు. చిత్రహింసలో పడితే మళ్ళీ మొరపెడతారు. ఒకసారి 2 సార్లు వెళ్తాడంటే దేవుడు అసమానం అండి కదా. హెబ్రీలో ఉంటుంది, ఒకసారి వెలిగింపబడి మరలా పాపపు జీవితం పొందుకుంటే దేవునికి మళ్ళీ నీ సిలివేసినట్టే. ఏదో ఒక ఆదివారం అయితే నేను పాఠం చెప్తాను. ఒకసారి వెలిగింపబడి దేవుని భక్తిలోకి వచ్చి మరలా బురదలోకి వెళ్తే దేవుడిని మళ్ళీ సిలివేసినట్టే. కనుక అటువంటి జీవితాలు మనకు ఉండకూడదు. దేవునిలో ఎప్పుడు కూడా మనము జీవిస్తూ ఆయన యొక్క గొప్ప భాగ్యాన్ని, ఆయన మాటలలో ఏటుంది ఒకసారి చెప్పగలరా? ఆయన మాటల్లో దీర్ఘాయు ఉంది, సుఖం ఉంది, శాంతి ఉంది, సంతోషం ఉంది, ఘనత ఉంది, ప్రభావం ఉంది. అటువంటి విషయాలలో మనము మేలుకొని మన జీవితాలను దేవుని యొక్క మహిమకు అప్పచెప్పుకోవడం ఎంతో శ్రేష్టమని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు నాయన మాకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు వివరించిన మాటలు కొట్టుకుని పోకుండా మా హృదయంలో భద్రపరుచుకుంటూ నీ ఘనతకు ప్రభావానికి నడిపించమని నాయన ప్రతి కుమారుని కూడా ఆశీర్వదించమని ఈరోజు ఈ వర్తమానం వినినటువంటి వారిని అందరినీ కూడా రక్షణ మార్గంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా, కొంతమంది నిర్లక్ష్యం కలిగినటువంటి వారే నిరోగర్వముగా ఉంటున్నాం ప్రభా. నీ మాటలు వస్తున్నాయంటే పరిగెట్టి మేము ఆలకించాలి. కనుక చెడ్డ దగ్గరికి పరిగెడుతున్నాం, కానీ మంచి దగ్గరికి పరిగెట్టకుండా పాడు చేసుకుంటున్నామేమో. కనుక ప్రభా, నీ చిత్తమును మా హృదయంలో భద్రపరిచి నాయన నీ చిత్త ప్రకారముగా మమ్మల్ని నడిపించుకొని నీ దీవెనలతో నింపబడుటకు సహాయం చేయమని నాయన ఇక్కడ వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం.